హలో ఎవరీవన్. లాస్ట్ షాట్‌లో మనం ఆల్రెడీ కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ గురించి చూసాము. ఈ పర్టిక్యులర్ షాట్‌లో యాక్యురసీ ఫార్ములా ఏంటో చూద్దాము విత్ రెస్పెక్ట్ టు కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్. యాక్యురసీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కరెక్ట్‌లీ ప్రిడిక్టెడ్ పాయింట్స్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. దీన్నే మనం యాక్యురసీ అంటాము. ఈ పర్టిక్యులర్ యాక్యురసీ ఫార్ములా ఏంటో చూసేద్దాం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్. బేసికల్లీ న్యూమరేటర్‌లో మనకి ఏముండాలి? కరెక్ట్‌లీ ప్రిడిక్టెడ్ పాయింట్స్ అన్నమాట. కరెక్ట్‌లీ ప్రిడిక్టెడ్ పాయింట్స్ అంటే వాటికి బోత్ యాక్చువల్ వాల్యూ అండ్ ప్రిడిక్టెడ్ వాల్యూ సేమ్ ఉండాలి. అలాగా మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ట్రూ నెగెటివ్స్ అండ్ ఇంకా ట్రూ పాజిటివ్స్. ఓకే. మన న్యూమరేటర్‌లో అయితే ట్రూ నెగెటివ్స్ ప్లస్ ట్రూ పాజిటివ్స్ ఉంటాయి. అండ్ డినామినేటర్‌లో టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అనేవి మనకి ఎలా వస్తాయి? మొత్తం కరెక్ట్‌లీ ప్రిడిక్టెడ్ పాయింట్స్ అండ్ ఇంకా రాంగ్‌లీ ప్రిడిక్టెడ్ పాయింట్స్ 2 కంబైన్ చేస్తేనే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ వస్తాయి. అలా టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ కావాలనుకుంటే ఇవన్నిటిని సమ్ చేయాలి. అందుకే డినామినేటర్‌లో మనకి ట్రూ నెగెటివ్, ట్రూ పాజిటివ్ అండ్ ఇంకా ఫాల్స్ పాజిటివ్, ఇంకా ఫాల్స్ నెగెటివ్ మొత్తం అన్నీ వస్తాయి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యాక్యురసీ. అండ్ యాక్యురసీ యూజ్ చేసి మనం ఒక మోడల్ అనేది బాగా పర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ షార్ట్స్‌లో మనం అదర్ టెక్నిక్స్ లైక్ ప్రిసిషన్, రీకాల్ ఇంకా F1 స్కోర్ కూడా డిస్కస్ చేసుకున్నాం.